నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో కుదేలైన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని విప్లవాత్మకమైన మార్పులను కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పి రాజకీయాలకు అతీతంగా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులతో సమావేశాన్ని అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 47,000 చిల్లర కళాశాలల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి ఇటు పేరెంట్స్ నుంచి కానీ ఇటు విద్యార్థుల నుంచి, మేధావుల నుంచి కూడా మంచి స్పందన వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా స్వయంగా ఇటు మంత్రి నారా లోకేష్, మరి చంద్రబాబు, ఇంకా మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా వారి స్వయంగా వెళ్ళి అక్కడ విద్యార్థులతో మాట్లాడి వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుంది, మరి మంత్రి లోకేష్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎలా ఉంది, దీనివల్ల మరి విద్యార్థులకు ఎలాంటి మేలు చేకూరే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా ఆయన పడుతున్న తపన మనకి కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా విద్యార్థులు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా కూడా ఆయన వెంటనే స్పందించి పరిష్కరిస్తున్న సందర్భాలు అయితే ఇప్పుడు మనం చూసాము. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చినందువల్ల విద్యార్థులు కూడా చాలా సఫర్ అయ్యారు. అందులో మనం చూసాం 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెడితే కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ మొత్తం చాలామంది ఫెయిల్ అయ్యారు. ఎట్లయినా సరే దీనిలో మార్పు తీసుకురావాలి విద్యా వ్యవస్థలో అని చెప్పి ఒక పెద్ద నిర్ణయమే, అంటే ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా జరగలేదేమో అంత పెద్ద లెవెల్లో ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరగబోతుంది అంటున్నారు. సో ఈ మీటింగ్ అయితే మరి ఎలా జరుగుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కావచ్చు, ఇటు విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ముఖ్యంగా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి నిర్ణయం అండి. అసలు మీకు విద్యా వ్యవస్థ ప్రక్షాళన అయితేనే విద్యార్థులతో పాటు అంటే తల్లిదండ్రులు కూడా హర్షిస్తారు. దేనికంటే అసలు మీకు ఇప్పుడు అంటే మనం ఎవరిని నిందించటం కాదు, కానీ విద్యా వ్యవస్థలో లోపాలు మనకు తెలుసు. టీచర్స్కి ఎంతమంది టీచర్స్కి సరైన భాష వచ్చు, ఎంతమంది టీచర్సు తమ చెప్పే అంశాలని అవగాహనతో చెప్తున్నారు పిల్లలకు అర్థమయ్యేలాగా. ఎప్పుడు కూడా గురువు అనేవాడితోటే పిల్లలు ఎక్కువ కాలం ఉంటారు, ఎక్కువ సమయం ఉంటారు. ఏ గురువైనా సరే మనం తల్లిదండ్రులతో ఉండేది తక్కువ, గురువులతో ఉండేది ఎక్కువ. మరి అటువంటి గురువులు సరిగా లేకపోతే మీరు ఇందాక అన్నారు చూడండి, ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం తప్పు కాదు. ఆంగ్ల మాధ్యమం ఎప్పుడు ఎంతవరకు ఎలా తీసుకురావాలి, ఒకటి. రెండు, ఆంగ్ల మాధ్యమం చెప్పే టీచర్స్కి, ఉపాధ్యాయులకి ఇంగ్లీష్ వచ్చా రాదు కదా. ఇప్పుడు తెలుగు మీడియం చేసే టీచర్ని నువ్వు ఆంగ్లంలో బోధన చెయ్యాలి అంటే వాళ్ళు ఆ లాంగ్వేజ్ స్విచ్ అంటాం మనం. ఎట్లా స్విచ్ అవుతారు, ఎట్లా మారుతారు అందులోకి? తెలుగులోంచి ఆంగ్లంలో టీచర్స్ కూడా సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా జగన్మోహన్ ట్రైనింగ్ ఇచ్చిన కష్టం అండి. ఇప్పుడు మీరు తెలుగు మీడియంలో చదువుకున్నారు, మీరు తెలుగు సబ్జెక్టులే బోధిస్తారు, అంటే తెలుగు భాషలో తెలుగు మాధ్యమంలోనే బోధించేటప్పుడు మిమ్మల్ని ఆంగ్లంలో బోధించమంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మీకు ఒక వయసు వచ్చేసింది. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకోవాలంటే అంత ఈజీ అయితే గొడవే ఉంది, ప్రతివాడు ఆంగ్ల మీడియంలోకి స్విచ్ అయిపోవచ్చు కదా. అది కుదరదండి. మీరు ఏ భాషలో చదువుకుంటే ఆ భాషలో అంటారు కదా, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ అని చెప్పటం ఈజీ, ఆ మాట చెప్పటం ఈజీ, అది ఏది కూడా కష్టం అండి. ఇప్పుడు మేము చదువుకోలేదా గతంలో అని మన పేరెంట్స్ అంటారు, మా పేరెంట్స్, మీ పేరెంట్స్ కాదు. అంటే వాళ్ళకుండే గురువులు వేరు, అప్పుడు వాళ్ళకుండే విద్యా విధానం వేరు. అప్పుడు తక్కువ స్టూడెంట్స్ చెప్పాలంటే, ఈ కాంపిటీషన్ లేదు వాళ్ళకి. సో మనం చదువుల్ని మనం కంపేర్ చేయలేము. అప్పుడు అంత బాగుంది కాబట్టి ఇప్పుడు బాగోలేదు అని కాదు. ఇప్పుడు చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగినంత స్థాయిలో ఉపాధ్యాయులు పెరగల. ఆ ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ఏ రకంగా విద్యను బోధిస్తున్నారు, వీళ్ళు ఎలా వచ్చారు, రికమెండేషన్తో వచ్చారా, ఎగ్జామ్స్ రాసి వచ్చారా, నిజంగా మెరిట్తో వచ్చారా, మీరు మొత్తం అసలు క్యాలిక్యులేట్ చేస్తే మీకే బయటకు వస్తుంది. నాలాంటి వాళ్ళు చదువుకుని మేము పిహెచ్డీలు చేసి మాకు ఉద్యోగం లేదంటే మేధ లేక కాదు, మాకు రికమెండేషన్స్ లేక. అట్లా చాలామంది ఉన్నారు. నిజంగా సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చుని, దీనికి మళ్ళీ వ్యవస్థే కారణం. కాబట్టి ఇవాళ ఈయన చేస్తున్న పని ఏదైతే ఉందో మంత్రి లోకేష్, అంటే ఏం చేస్తున్నారు, ఇవాళ మొత్తం 47,000 పాఠశాలల విద్యార్థులతోటి, తల్లిదండ్రులతోటి, ఉపాధ్యాయులతోటి ఒక సమ్మేళనం. ఎస్, అద్భుతం.
ఎందుకు అద్భుతం? ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, ఇగో మాకు ఇది కావాలి, మాకు ఇలా చేయండి, మాకు ఈ రకంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మనం యాక్చువల్గా చెప్పాలంటే విద్య ఇవాళ చాలా అందని మానిపండు అయిపోయింది. మనకి అందని మానుపండు ఎప్పుడైతే అయిందో మనం పేరెంట్స్ దానికోసం అంటే మనం ఆ స్కూల్స్కి పలానా స్కూల్కి పంపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమో ఉంటుందో లేదో తెలియదు కానీ వాళ్ళ పిల్లాడు వెళ్ళాడు, వీళ్ళ పిల్ల వెళ్ళింది కాబట్టి మన పిల్లని పంపించాలి, ఈ కాన్సెప్ట్ తప్ప అక్కడ బోధన ఎలా ఉంది అని ఏ తల్లిదండ్రులైనా ఎంతమంది పట్టించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వీటిని ప్రక్షాళన చేస్తే మీకు చక్కటి విద్య అందుతుంది తక్కువ ఖర్చుతోటి. మొట్టమొదటిది. రెండోది, మీరు అనుకుంటారు కానీ గవర్నమెంట్ ఉపాధ్యాయులు చాలా బాగా చెప్తారు, కొంతమంది మంచి ఉపాధ్యాయులు ఉంటారు, కాకపోతే వాళ్ళకి సరైన శిక్షణ లేదు, లేకపోతే సరైన గుర్తింపు లేదు వాళ్ళకి. సో ఎప్పుడైతే ప్రభుత్వం పట్టించుకుంటుందో వాళ్ళలో కూడా ఒక కదలిక వస్తుంది, లేదు వీ హ్యావ్ టు ప్రూవ్, మన పిల్లల్ని ఇంకా బాగా చదివించాలి, ఇంకా బాగా చెప్పాలి, దానికి తగిన ఫెసిలిటీస్ కూడా, సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మరి అద్భుతంగా ఉన్నాయా లేదా మనకు తెలియదు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మీకు వాష్రూమ్స్ కూడా లేవు. ఇప్పుడు కొన్ని పాఠశాలలు బాగున్నాయి, కొన్ని బాగోలేదు. కాబట్టి వాటన్నిటినీ బాగుపరిచి, అంటే కనీస వసతులు కల్పించి, వాళ్ళ విద్యా వ్యవస్థ మీద ఈయన దృష్టి పెట్టి, అంటే ఉపాధ్యాయులతో అందరితో ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఎటువంటి వినతులు వస్తాయో చూసి ఆ దిశగా కనుక ముందడుగు వేస్తే ప్రైవేట్ పాఠశాలలు మూసేయటం చాలా మంచిదండి. మీకు ప్రభుత్వ పాఠశాలలో ప్రెషర్ తక్కువ ఉంటుందండి, ఎందుకంటే బోధన సక్రమంగా ఉంటుంది. అక్కడ మీకు ఏమంటారు, రోజుకి ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చేయాలి పిల్లల్ని, మనకి ఇంత అమౌంట్ వచ్చేయాలి, ఈ టెన్షన్ ఉండదు కదా. మీకు ఎప్పుడైతే అది లేదో పిల్లలు చదువుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇందులో ఆలోచించాలండి. ఇప్పుడు వాళ్ళు మంత్రితో మాట్లాడేటప్పుడు వాళ్ళు పెడుతున్న ప్రెషర్ కూడా మాట్లాడాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు కాబట్టి, అండ్ దీంట్లో కూడాను రాజకీయాలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్ని, అంటే రాజకీయాలకు పిల్లల్ని దూరంగా ఉంచడం కావచ్చు, అండ్ మళ్ళీ పిల్లల్లో కూడా నైపుణ్య గణన, నైతిక విలువలు పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావు గారి సలహాలు తీసుకోవడం కావచ్చు, అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడాను మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం కావచ్చు. సో మీరేం చెప్తారు? లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలపైన మీరేం చెప్తారు? సరైనవే కదండి, చక్కటి నిర్ణయాలు కదా. ఇప్పుడు పిల్లలకి మనకు ఒకప్పుడు మోరల్ సైన్స్ ఉండేది, ఇప్పుడు మోరల్ సైన్స్ ఉందా పిల్లలకి? అసలు ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకి సైన్స్ తప్ప లాంగ్వేజెస్ ఉంటున్నాయా? ఉండవు చాలామందికి. ఎందుకు చెప్తున్నామంటే మీకు భాష కావాలి. మీకు ఒక్క సబ్జెక్ట్ వస్తే సరిపోదు, సబ్జెక్ట్ అవగాహనతో మీరు రాయలేరు, భాష కావాలి. అదేవిధంగా నైతిక విలువలు పెంపొందించుకోవాలి. తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, మనం చుట్టూ ఉండే వాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ కూడా ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించినా, లేదు మీరు చెప్పినట్టుగా మంచి మంచి నిర్ణయాలు లోకేష్ గారు తీసుకుంటున్నా చాలా మంచి అడుగులండి ఇవన్నీ కూడా. అంటే సరైన వ్యక్తి చేతికి విద్యాశాఖ వెళ్ళింది, సరైన వ్యక్తి చేతిలోకి వెళ్ళడం వల్ల ఆయన సరైన ఆలోచన విధానంలో వెళ్తున్నారు. అంటే పిల్లల చదువు గురించి ఆయన చాలా శ్రమ పడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లోకేష్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో అంటే మెరుగైన విద్యను అందించి ప్రైవేట్ పాఠశాలల్ని మూసేసే దిశగా ఆయన అడుగులు వేయాలి. రైట్ మేడం, మీరు అన్నట్టు ఆ దిశగా ఏపీ ప్రభుత్వం పనిచేయాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.